నమస్తే వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. నా పేరు మోనికా. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం మాది మాణిక్యం చిగురుమామిడి గ్రామాల్లో సైదాపూర్ మండలంలోని దుద్దెనపల్లి రాయకల్ గ్రామాల్లో రైతు వేదికలను మంత్రి ఈటల రాజేందర్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ తో కలిసి ప్రారంభించారు. మంత్రి ఈటల మాట్లాడుతూ రైతులు అభివృద్ధి చెందినప్పుడే అన్ని వ్యాపార వ్యవహారాలు అభివృద్ధి చెందుతాయని, దేశానికి వెన్నుముక్క త్యాగశీలి రైతు అని కొనియాడారు. 135 కోట్ల జనాభా కలిగిన భారతదేశంలో ఇప్పటికీ 70% మంది ప్రజలు గ్రామాల్లో నివసిస్తూ భూమి తల్లి వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారని గుర్తు చేశారు. మెట్ట ప్రాంతమైన హుస్నాబాద్ నియోజకవర్గ ప్రాంతానికి త్వరలో గౌరవెల్లి గండిపల్లి ప్రాజెక్టు ద్వారా సాగునీటి సౌకర్యం కల్పిస్తామని, దీంతో రైతులు సంవత్సరానికి 2 పంటలు పండించి అభివృద్ధి చెందుతారన్నారు. గ్రామాల రైతులు నల్లగొండ నుంచి ఒడ్డరోళ్ళు ఆ క్రెయిన్లు పట్టుకొని బయలుదేరే పరిస్థితి రాదు. ఎవరైనా బోర్లు కొంటారంటే బోర్లు కొనొద్దని చెప్పేది నేను. 3వ మాట కూడా చెప్పేది, ఇప్పుడేమో సెటర్లన్నీ ఎత్తుకపోయి ఈత చెట్ల కంప చెట్లు వేస్తారు, మీరే ఆ సెటర్లు తీసుకొచ్చి మళ్ళీ బిగించుకునే పరిస్థితి వస్తుందని చెప్పారు. ఇవాళ అక్షరాల గదే జరుగుతుంది. మా దగ్గర బోర్లెస్ బంద్ అయిపోయింది, బావుల తవ్వడం బంద్ అయిపోయింది, కొత్త మోటార్లు లేవు, పైప్ లైన్ లేవు, మానేరు బావి నుంచి లిఫ్ట్లు లేవు. కొత్త కథ ఏంటంటే సెటర్లు గట్టిగా బిగించాలని దండం పెడతా, నీళ్ళు ఆపంటాం. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చినా చూడండి. ఎస్ఆర్ఎస్పి కాలువల బట్టలు ఎత్తుకుంటుళ్ళు, రజకులు పిల్లగాళ్ళు పోయి ఈత కొట్టుళ్ళు. ఎందుకంటే స్పీడ్ లేవు కాబట్టి, నీళ్ళు లోతు లేదు కాబట్టి. ఇవాళ బట్టలు పోతే కొట్టుకపోతారు మనిషి. ఇవాళ అప్పుడప్పుడు ప్రమాదవశాత్తు కార్లు పడితే కార్లే కొట్టుకుపోయి మనిషి చచ్చిపోతున్న చరిత్ర ఇవాళ చూస్తున్నారు. ఉద్రిక్తంగా మారిన జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికుల పాదయాత్ర, అవుట్సోర్సింగ్ జీహెచ్ఎంసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ బల్దియా కార్మికుల ఆందోళన. చార్మినార్ నుంచి జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం వరకు కార్మికుల పాదయాత్ర ఆందోళనలో వేల సంఖ్యలో పాల్గొన్న పారిశుద్ధ్య కార్మికులు రాంకీ కంపెనీకి జీహెచ్ఎంసీ నుంచి బర్తరఫ్ చేయాలంటూ డిమాండ్. ఆందోళనకారులను అదుపులోకి తీసుకొని కంచన్బాగ్ పోలీస్ స్టేషన్కి తరలించిన పోలీసులు. మేము ఎందుకు చేసినాం? మా న్యాయమైన హక్కుల కోసం, మా యొక్క ధర్మమైనటువంటి న్యాయమైనటువంటి రావాల్సినటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మనెంట్ చేస్తాని ఆ రోజు స్వయాన ముఖ్యమంత్రి గారే హెడ్ ఆఫీస్కి వచ్చి మా అందరి మధ్య నుండి అవుట్సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేసి నా కడుపులో పెట్టి కాపాడుకుంటా అని చెప్పి పర్మనెంట్ ఉద్యోగులకు హౌస్ సైట్స్ ఇస్తా అని, పర్మనెంట్ ఉద్యోగులకి ఏ రకంగానైతే పోలీస్ డిపార్ట్మెంట్లో ఆరోగ్య భద్ర అనే కార్డు ఉందో అది బల్దియా ఉద్యోగులందరికీ కూడా ఇచ్చి నా కడుపులో పెట్టి కాపాడుకుంటా, నా ఉద్యోగులు అని ఫ్రెండ్లీ గవర్నమెంట్ అని ఎన్నో మాటలు చెప్పినటువంటి కేసీఆర్ గారు ఈరోజు కనీసం టైంకి పీఆర్సీ ఇవ్వలేకపోయినారు. పీఆర్సీ 2018 ఇవ్వాల్సిన పీఆర్సీ ఇప్పటిదాకా ఇవ్వకుండా బల్దియాలో రావాల్సిన జీతాలు 1వ తారీఖు రావాల్సిన జీతాలు నెల అయిపోయినా కూడా జీతాలు వస్తలేవు.
కరోనాలో పనిచేసి 23-24 మంది జిహెచ్ఎంసీ కార్మికులు చచ్చిపోతే వాళ్లకు చిల్లి పైసా నయా పైసా ఇవ్వలేదు. భారతమ్మకి యాక్సిడెంట్ అయి 2 కాళ్ళు పోయినాయి. బాలమని మొన్న అమీర్పేట యాక్సిడెంట్ అయినటువంటి భారతమ్మని అయితే ప్రాణాలే పోయినాయి. ఇంకొక ఆమెకైతే హాస్పిటల్లోనే ఉంది, ఇంకా బయటికి రాలేదు. ఇన్ని కష్టాలు పడి ఈ సిటీ అంతా నిద్రపోతున్నప్పుడు లేచి పనిచేస్తున్నటువంటి జిహెచ్ఎంసీ కార్మికులను వాళ్ళ హక్కులకు రావాల్సిన అన్ని హక్కులను కూడా కాలరాస్తూ వాళ్ళ జీవితాలతో ఆడుకుంటుండే ఈరోజు ముఖ్యమంత్రి. నేను ఒకటే అడుగుతున్నా, ప్రైవేట్ ఈ సంస్థలు ఎన్ని పైసలు ఇస్తున్నాయి నీకు? ప్రైవేట్ ఈ సంస్థలను తీసుకొచ్చి మా ప్రాణాలు పెట్టి మమ్మల్ని తొలగించే ఆలోచన చేస్తున్నావు. ఎక్సరో ఎవరిది, సుమతి ఎవరిది, ఈ సిఎన్ఆర్ ఎవరిది, రామ్కి ఎవరిది? మేం పనిచేసినప్పుడు బల్దియా దగ్గర పైసలుండే, బల్దియా వాటర్ వర్క్స్ని ఆర్టీసీని ఆదుకున్నది. మరి ఈరోజు ఆ ప్రైవేటీకరణ సంవత్సరం కూడా పనిచేయలే, అప్పుడే బల్దియా ఖాళీ అయిపోయింది. బల్దియా దగ్గర రూపాయి లేదు. ప్రైవేట్ సంస్థలు వచ్చి బల్దియాను లూటాయించేసి ఇవాళ బల్దియా సిబ్బందిని, బల్దియా అవుట్సోర్సింగ్ ఉద్యోగిని అందరినీ కూడా రోడ్న పడేసి కనీసం జీతం లేకుండా చేస్తున్నది. ఈరోజు అసలు జిహెచ్ఎంసీలా ఎట్లా పనిచేసి ఎట్లా బతుకుతున్నారో. ఉదయం ఎండ తాపం, రాత్రి చలితో సతమతమవుతున్న తరుణంలో శుక్రవారం తెల్లవారుజామున నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, సోమాజిగూడ, అమీర్పేట్, సనత్ నగర్, బేగంపేట్లో భారీ వర్షం కురవగా అబిడ్స్, బషీరాబాద్, కోటి, నారాయణగూడ, నాంపల్లి, బోడుప్పల్, నాచారం తదితర ప్రాంతాల్లో చిరుజల్లులు పడ్డాయి. హైదరాబాద్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. రానున్న కొన్ని గంటల్లో నగరంలో తేలికపాటి చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది. క్షేత్రస్థాయిలో డిఆర్ఎఫ్ టీమ్స్ ను అప్రమత్తం చేసినట్లు అధికారులు తెలిపారు. హైకోర్టు న్యాయవాది వామనరావు, ఆయన సతీమణి నాగమణి హత్య కేసులో సీబీఐతో విచారణ జరిపించాలని కూకట్పల్లి బార్ అసోసియేషన్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. వారి హత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలంటూ ఈరోజు కూకట్పల్లి కోర్టు కాంప్లెక్స్ వద్ద విధులు బహిష్కరించి నిరసనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోర్టులో అక్రమాలకు పాల్పడిన వారిపై పిల్వేస్తే, ప్రజల ప్రయోజనాలకు వేస్తే పట్టపగలు కిరాతకంగా న్యాయవాదులను హత్య చేయడంతో దుండగులు సమాజానికి సంకేతాలు ఇస్తున్నారు. ఈ సంఘటన వల్ల న్యాయవాదులకు సరైన భద్రత కరువు అయింది అని అన్నారు. ఈ హత్య కేసును సీబీఐకి అందజేసి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తితో విచారణ జరిపించాలి అని డిమాండ్ చేశారు. న్యాయవాదుల ఆందోళనలు, నిరసనలు. హైదరాబాద్ న్యాయవాదులు వామన్ రావు, నాగమణిల హత్యలకు నిరసనగా తెలంగాణ హైకోర్టులో న్యాయవాదులు విధులు బహిష్కరించి ధర్నా చేపట్టారు. హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా కోర్టులో న్యాయవాదులు నిరసనలు తెలుపుతున్నారు. నాంపల్లి, సికింద్రాబాద్, కూకట్పల్లి కోర్టుల్లో విధులు బహిష్కరణ చేసి ఆందోళన చేపట్టారు. నాంపల్లి సిటీ సివిల్ కోర్టులో లాయర్లు విధులు బహిష్కరించారు. మల్కాజిగిరి కోర్టు ఎదుట న్యాయవాదులు ఆందోళన చేపట్టారు. రాజేంద్రనగర్, ఉప్పర్పల్లి కోర్టు ఎదుట న్యాయవాదులు ధర్నాకు దిగారు. ఉప్పర్పల్లి కోర్టులో లాయర్లు విధులు బహిష్కరించారు. సికింద్రాబాద్ సివిల్ కోర్టు న్యాయవాదులు ధర్నా చేపట్టారు. దోషులను కఠినంగా శిక్షించాలంటూ న్యాయవాదులు డిమాండ్ చేశారు. హత్య ప్రయత్నం జరగడం, వారు మరణించడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇది ఒక న్యాయవాద లోకానికి ఇది ఒక మాయమైనటువంటి మచ్చ. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో ఎవరైనా సరే న్యాయవాదులకే సరైనటువంటి న్యాయం లేనప్పుడు, ప్రొటెక్షన్ లేనప్పుడు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క ప్రజాస్వామ్యం కూని చేయబడడం అనేది చాలా సిగ్గుచేటటువంటి చర్య. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో న్యాయవాదులకు సరైనటువంటి రక్షణ కల్పించవలసిన బాధ్యత ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వంపై ఎంతైనా ఉన్నది. అదేవిధంగా న్యాయవాదుల యొక్క చట్టాన్ని అమలు చేయాలి. ఎవరైతే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వాళ్ళపై మేము దాడులు చేస్తామనేది ఇది ప్రజాస్వామ్యానికి మంచి పద్ధతి కాదు. ఇలాంటి చర్యలే నిర్వహించినట్టయితే న్యాయవాదులంతా రోడ్ల మీదకి వచ్చి ఈ గవర్నమెంట్ ని
కూర్చోడానికైనా సిద్ధంగా ఉంటారని చెప్పడంలో మేము ముందుంటున్నాం. అదేవిధంగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడంలో ఈ యొక్క న్యాయవాదులే కీలక పాత్ర పోషించాలన్న విషయాన్ని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం మరవద్దని కూడా హెచ్చరిస్తున్నాం. ఇంకోటి, ఈ యొక్క ప్రశ్నించేటువంటి గొంతులనే నొక్కుతా అంటే ఈ యొక్క ప్రజాస్వామ్యము పూనిగా ఎంత ప్రజాస్వామ్యము నడుస్తుందా అనేటువంటి ప్రశ్న తలెత్తుతుంది. కాబట్టి ఓవైపు నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ నామినేషన్ల పర్వం కొనసాగుతుండగానే మరోవైపు అభ్యర్థులంతా ప్రచారంలో దూసుకుపోతున్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సద్దల చెరువు మినీ ట్యాంక్ బండ్పై మార్నింగ్ వాకర్స్ ని కలిసి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వరరెడ్డి జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి విన్నవించారు. క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను ముఖ్యమంత్రి వరకు తీసుకెళ్లి వాటిని పరిష్కరించడంలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి కృషి మరువలేనిదని మంత్రి జగదీష్ రెడ్డి కొనియాడారు. కొందరు పట్టభద్రుల దగ్గరికెళ్లి ప్రశ్నించే గొంతుగా ఉంటామని చెప్పుకుంటున్నారని, నేను మాత్రం అసెంబ్లీలో పరిష్కార సమస్యలను పరిష్కరించడంలో ముందు ఉంటానని అన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వరరెడ్డి మీడియా మిత్రులందరికీ నమస్కారం. కొంచెం వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల పట్టభద్రుల శాసన మండలి నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పల్లా రాజేశ్వరరెడ్డి గారు ఈరోజు సూర్యాపేటలో మార్నింగ్ వాకర్స్ అందరూ కూడా కలిసి ఓటును అభ్యర్థించడానికి రావడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణలో జరిగిన అభివృద్ధి, ప్రత్యేకించి గతంలో వారు శాసన మండలి సభ్యుడిగా ఈ 6 సంవత్సరాల కాలంలో పట్టభద్రుల కొరకు వారి యొక్క సమస్యల కొరకు చేసిన కృషి, రాష్ట్ర అభివృద్ధిలో, ఆ తర్వాత వ్యవసాయ రంగానికి సంబంధించి రైతు బంధు సమితి అధ్యక్షుడిగా వారు చేసిన సేవలన్నీ కూడా గుర్తుపెట్టుకొని తప్పకుండా ఈసారి కూడా మళ్ళీ రాజేశ్వరరెడ్డి గారిని శాసన మండలికి మొదటి ప్రిఫరెన్స్ ఓటు వేసి గెలిపించాలని చెప్పి పట్టభద్రులందరూ కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. వాస్తవానికి ఇప్పుడు మనం చూసినప్పుడు శాసన మండలి చరిత్రలోనే శాసన మండలి సభ్యులుగా పనిచేసిన వాళ్ళల్లో ప్రతిరోజు నిత్యం ప్రజల్లో ఉంటూ అన్ని వర్గాల ప్రజలకు సంబంధించిన సమస్యల్ని శాసన మండలిలో ప్రస్తావించడంలో, ఆ సమస్యల పరిష్కారం కొరకు రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి రావాల్సిన అన్ని అవకాశాలు తీసుకోవడంలో, అన్ని విషయాలు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి వాటిని పరిష్కరించడంలో ముందున్న వ్యక్తిగా రాజేశ్వరరెడ్డి గారు మనకు కూడా తెలుసు. మళ్ళీ సంగారెడ్డి జిల్లా పటాన్చెరు జీఎంఆర్లో అంగన్వాడీ టీచర్స్కు, ఆలయాలకు యూనిఫామ్ పంపిణీ, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, చెక్కుల పంపిణీ కార్యక్రమంలో తెలంగాణ మహిళా కమిషన్ చైర్మన్ సునీత లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి, ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. ప్రభాకర్ గారికి, అదేవిధంగా మన జెడ్పీటీసీ, స్థానిక జెడ్పీటీసీ పంచుకునేటువంటి అవకాశం నాకు కల్పించినటువంటి స్థానిక ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి గారికి, పెద్దలు భూపాల్ రెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే మహిళా శిశు సంక్షేమం అనేది మరి ప్రధానంగా ఈరోజు మన ప్రభుత్వాలు మహిళా శిశు సంక్షేమ శాఖ ద్వారా అంగన్వాడీ కేంద్రాలుగా ఈ కార్యక్రమాలను కూడా చేపట్టడం జరుగుతోంది. ఈరోజు మరి వారి సేవలు నిజంగా కూడా చాలా ప్రశంసించదగ్గటువంటి విషయం అని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఈ సేవలకు వెలకట్టలేదని చెప్పేసి కూడా అంగన్వాడీ ఆయలకు మరి టీచర్స్కి చెప్తా ఉన్నా.
మీరు చేసినటువంటి సేవకు గుర్తింపునివ్వాలని, మీకు ఒక హోదా కల్పించాలని ఒక లక్ష్యంతో ఈనాటి ఉన్నటువంటి ప్రభుత్వం అంగన్వాడీ వర్కర్, అంగన్వాడీ హెల్పర్ స్థాయి నుంచి అంగన్వాడీ టీచర్, అంగన్వాడీ ఆయాగా మీకు గుర్తింపునివ్వడం జరిగింది అని చెప్పేసి నేను గుర్తు చేస్తా ఉన్నా. మరి నిజంగా మన అంగన్వాడీ అంటే ఎన్నో కార్యక్రమాలకు నిలయం. ఈరోజు గర్భిణీ స్త్రీలకు కానీ, మరి అదేవిధంగా పాలించేటువంటి బాలింతలకు కానీ, మరి అదేవిధంగా చిన్నపిల్లలకు కానీ, 6 సంవత్సరాల ఉన్నటువంటి పిల్లలకు ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ కానీ, ఇవన్నీ కూడా మన కేంద్రాలుగా పనిచేస్తూ ఉన్నాయి. మంచి ఒక సప్లిమెంటరీ న్యూట్రిషన్ ప్రోగ్రామ్, ఒక ఫుల్ మీల్ని అంటే ఒక గుడ్డు, పాలు, ఆకుకూరలు, వేడి వేడి అన్నం మరి ఈరోజు మన అంగన్వాడీ కేంద్రాల ద్వారా మరి అందించడం జరుగుతోంది. దీని ద్వారా మీరు అంటే వారికి ఆరోగ్య పరీక్షలు కానీ, అదేవిధంగా వైద్య పరీక్షల నిమిత్తం కానీ, లేదంటే లో బర్త్ అంటే మాల్ న్యూట్రిషన్తో ఉన్నటువంటి పిల్లలకు సంబంధించినటువంటి సప్లిమెంటరీ న్యూట్రిషన్ ఇవ్వడంతో ఈరోజు మన రాష్ట్రంలో మరి ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ పెరగడం, మాతా శిశు మరణాలు మరి క్రమంగా తగ్గుతూ రావడం జరుగుతుంది. అంటే అది కేవలం మన అంగన్వాడీ టీచర్స్ ఆయాల యొక్క కృషి అని చెప్పేసి నేను ఈ సందర్భంగా అభినందిస్తూ ఉన్నా. మరి ఈ కార్యక్రమాన్ని మనం ఇంకా కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందులన్నీ కూడా అధిగమించి మనం పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి కూడా మీ అందరికీ తెలియజేస్తూ, మీ యొక్క మంచి కార్యక్రమాలను దృష్టి పెట్టుకుని ఈ రోజు మన ప్రభుత్వం మీకు ఒక గుర్తింపు, ప్రత్యేకత ఇచ్చే విధంగానే ఈ రోజు ఈ చీరల పంపిణీ కార్యక్రమాన్ని మరి సంవత్సరానికి 2 జతల చీరలు ఇప్పించేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగిందని చెప్పేసి నేను తెలియజేస్తాను. అక్రమ సంబంధం కొనసాగిస్తున్న మహిళ వద్ద తీసుకున్న డబ్బులు తిరిగి ఎక్కడ ఇవ్వాల్సి వస్తుందోనని మహిళను హత్య చేసి గోతిలో పాతిపెట్టాడు ఓ ప్రియుడు. వికారాబాద్ పట్టణం ఎన్నెపల్లికి చెందిన నర్సమ్మను దారూర్ మండలం నాగసమందర్ గ్రామానికి చెందిన వ్యక్తితో వివాహం జరిపించగా భర్త వదిలేయడంతో అమ్మగారి గ్రామం ఎన్నెపల్లిలోనే ఉంటూ జీవనం సాగిస్తుంది. ఈ క్రమంలోన అదే గ్రామానికి చెందిన వరుసకు మర్ది అయ్యే బాబాయ్యతో పరిచయం ఏర్పడగా అక్రమ సంబంధం కొనసాగిస్తూ వచ్చారు. నర్సమ్మ రోజు కూలి చేసుకుని జీవనం సాగిస్తుండగా బాబయ్య వికారాబాద్లోని ఉద్యానవన శాఖ శిక్షణా కేంద్రంలో రోజు కూలీగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలోనే నర్సమ్మ దగ్గర బాబయ్య 50,000 అప్పుగా తీసుకున్నాడు. తీసుకున్న డబ్బులు ఎక్కడ తిరిగి ఇవ్వాల్సి వస్తుందోనని, నర్సమ్మను హత్య చేస్తే డబ్బులు తిరిగి ఇవ్వాల్సిన పని ఉండదనుకొని పథకం ప్రకారం నర్సమ్మను గత నెల రోజుల క్రితం తమ పని చేస్తున్న ఉద్యానవనం కేంద్రంలోకి తీసుకెళ్లి హత్య చేసి గోతి తీసి పాతిపెట్టాడు. ఈ క్రమంలోనే నర్సమ్మ దగ్గర బాబయ్య 50,000 రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. తీసుకున్న డబ్బులు ఎక్కడ తిరిగి ఇవ్వాల్సి వస్తుందోనని, నర్సమ్మను హత్య చేస్తే డబ్బులు తిరిగి ఇవ్వాల్సిన పని ఉండదనుకొని పథకం ప్రకారం నర్సమ్మను గత నెల రోజుల క్రితం తను పనిచేస్తున్న ఉద్యానవనం కేంద్రంలోకి తీసుకెళ్లి హత్య చేసి గోతి తీసి పాతిపెట్టాడు. నర్సమ్మ కనిపించకుండా పోవడంతో ఆమె అన్న సత్యనారాయణ ఈ నెల 7న వికారాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా అనుమానం వచ్చి పోలీసులు బాబాయ్యను అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించగా తానే హత్య చేసి పాతిపెట్టినట్లు అంగీకరించగా శుక్రవారం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పాతిపెట్టిన శవానికి గోతిలో నుంచి తీసి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబీకులకు అప్పగించారు. నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సిఐ రాజశేఖర్ తెలిపారు. ఈ నెల 7కి సత్యనారాయణ అని చెప్పి ఎన్నెపల్లి నుంచి వాళ్ళ సిస్టర్ నర్సమ్మ ఒక గత నెల 26 నుంచి కనిపించట్లేదని చెప్పి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని ఆధారంగా మేము ఒక కేసు ఉమెన్ బెస్సింగ్ కింద కేసు నమోదు చేసినాము. దాని దర్యాప్తులో భాగంగా మా ఇన్వెస్టిగేషన్లో అదేవిధంగా టెక్నికల్ ఎవిడెన్స్ అంతా సేకరిస్తే దాని ఆధారంగా మేము కొంచెం డౌట్ పడాల్సి వచ్చింది. కొన్ని ప్రదేశాల్లో మూమెంట్ ఇస్తున్న సందర్భంలో ఈ ఉద్యానవన కేంద్రంకి సంబంధించినటువంటి వెంకట నరసింహారెడ్డి అనే వ్యక్తి నర్సరీలో పనిచేసే ఒక లేబర్ బాబాయ్ అని చెప్పి ఇట్లా నా దగ్గర వచ్చి ఒక పలానా మహిళను మర్డర్ చేసినాను ఒప్పుకున్నానని చెప్పి మా పోలీస్ స్టేషన్లో తీసుకొచ్చి అప్పగించడం జరిగింది. దాని మీద మేము అతన్ని ఎంక్వైరీ చేసి ఇంట్రాగేషన్ చేసి తదుపరి ఆయన చెప్పిన ప్రకారంగా ఈ ఉద్యానవన కేంద్రానికి తీసుకొచ్చి ఈ కలపగడ్డి ఉండే ప్రాంతంలో నర్సమ్మను వాళ్ళకున్న పాత సంబంధాల కారణంగా వచ్చిన గొడవల ఆధారంగా చంపి అక్కడ భూమిలో పాతిపెట్టినని చెప్పాడు. చూస్తే అక్కడ డెడ్ బాడీ దొరికింది. పోస్ట్మార్టం అయిపోయింది. ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది.
ఇవి ఇప్పుడు వరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ సిటీ ఇండియా న్యూస్.